I pray sincerely that everyone who visits this prestigious Gandhi Hall and uses its environs may have the strength to remake themselves into better human beings for a better world. లీడ్స్ అనగానే ఫస్ట్ నాకు క్రికెట్ మ్యాచే గుర్తొస్తుంది ఐ థింక్. అండ్ స్టేడియం ఎక్కడ ఉంది సార్, మనం కామన్ గా మాట్లాడుకోవాలనుకుంటే? స్టేడియం యూనివర్సిటీ క్యాంపస్ ఎన్విరాన్మెంట్స్ లోనే ఉంది. సో కొన్ని కోర్సెస్, హాస్పిటాలిటీ అలాంటి కోర్సెస్ ఆ స్టేడియం ఆవరణలోనే జరుగుతున్నాయి ఇప్పుడు యూనివర్సిటీ. సో అంటే ఈ హాస్పిటాలిటీ స్టూడెంట్స్ అందులో పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చండి. అంటే ఎప్పుడైనా మ్యాచ్ జరిగినప్పుడు, అంటే కమింగ్ ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా? ఎస్, స్టూడెంట్ వాలంటీర్స్ ఖచ్చితంగా కొందరు ఇండియన్ స్టూడెంట్స్, ఇప్పుడు చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి అవకాశము. ఇండియాలో క్రికెట్ ఫ్రీ ఫీవర్ అసలు మామూలుగా ఉండదు ఇండియన్ స్టూడెంట్స్ లో. సో అక్కడికి వెళ్తే కొందరు ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ జరిగే మ్యాచ్ కి వాలంటీర్స్ గాను హాస్పిటాలిటీ, గెస్ట్ రిలేషన్స్ దగ్గర ఉంటారు. ఎందుకంటే అక్కడ హాస్పిటాలిటీ ప్రోగ్రామ్స్ అదే స్టేడియం ఆవరణలో జరుగుతుంది. వావ్, గ్రేట్. అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్? యాక్చువల్ గా స్పెషాలిటీస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు కోర్సెస్ గురించి అండ్ లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ గురించి? So the most popular courses and the courses we are most well known for are, first of all, in the business school we have an MBA. We have an MBA for people with experience, like many UK universities, but we also have an MBA for freshers, which also aims to give students the ability to gain some work experience. In the MBA they do a consultancy project in a team with a firm, so we think this is really important. We also have some more specialised masters like public relations, international business, marketing, finance, and we also have some courses in sports business, which are becoming much more popular in India, due maybe to the Commonwealth Games and so on, the legacy of that. In computing and technology, the mobile distributed computer networks, MSc, has always been very popular, especially in the area of Hyderabad and the south of India. ఓకే. అండ్ ఒకసారి మనం కోర్సెస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకున్న తర్వాత మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. క్వాలిటీ టీచింగ్ లో ది బెస్ట్ గా ప్రసిద్ధి చెందిన లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సుల వివరాలు ఒకసారి చూద్దాం. అత్యుత్తమ విద్య అందించే లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ కోర్సుల వివరాలు. ఆర్ట్ అండ్ ఫిల్మ్ లో ఎంఏ క్రియేటివ్ ఎంటర్ప్రైజ్, ఎంఏ ఫిల్మ్ మేకింగ్, ఎంఏ పెర్ఫార్మెన్స్ వర్క్స్, హాస్పిటాలిటీ ఈవెంట్ అండ్ టూరిజం విభాగంలో ఎంఎస్సీ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎంఎస్సీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ స్పోర్ట్స్ ఈవెంట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ అండ్ సైన్సెస్ లో ఎంఎస్సీ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ బయోమెకానిక్స్, ఎంఎస్సీ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, ఎంఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ మొబైల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఎంఎస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ సైన్సెస్ లో ఎంఎస్సీ బయోమెడికల్ సైన్సెస్, ఎంఏ సోషల్ వర్క్, ఎంఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ, ఎంఎస్సీ ఫిజియోథెరపీ. అండ్ మనకు కాలర్ ఉన్నారు సార్, మేడం, అండ్ కాలర్ ని తీసుకుందాం. సాయి కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సాయి కిరణ్ గారు, హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఈ ఇయర్ నేను బయోటెక్నాలజీ కంప్లీట్ చేశాను సార్, బీటెక్. ఓకే. అయితే అక్కడ మాస్టర్స్ బయోటెక్నాలజీకి వద్దామని అనుకుంటున్నాను. అయితే వాట్ అబౌట్ ఇది నాకు చిన్న డౌట్ ఉంది. ఇది 12 months అండ్ 18 months కోర్స్ అంటారు కామన్ గా. అంటే 1 year లోనే కంప్లీట్ అవుతుంది, అంటే ఎక్స్టెండ్ చేస్తారు 18 months వరకు అంటారు, మాక్సిమం 1 year లో కంప్లీట్ అవుతుంది అంటారు. అంటే వీసా ఎన్ని ఇయర్స్ వస్తుంది, ప్లస్ ఇది మనం కోర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది బయోటెక్నాలజీకి? ఓకే. Most of our masters are 12 months long, but in some courses, with some, particularly in the sciences, as the one you are interested in, you will have some an extended practice, which may take you 18 months altogether. And the visa will be for?
whatever the length of your course stipulated, the university will provide you with the documents so you can get your visa for the length of your course, and usually you are given an extra 3 or 4 months after the course for graduation and things like that. Job opportunity. There are lots of job opportunities in this field in particular. Actually in Leeds there is a very large American company called Covent, which recruits biomedical students. They specialize in testing medicines and testing treatment for a range of big pharmaceuticals in the country and that side. ఓకే అండ్ ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అందిస్తున్న అత్యుత్తమ కోర్సుల వివరాలు తెలుసుకుందాం. అండ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విదేశీ విద్యార్థులు చదివే కోర్సుల ఫీ వివరాలు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫీ దాదాపు 6 లక్షల నుంచి 6,90,000. అండర్ గ్రాడ్యుయేట్ ప్లేస్మెంట్ ఫీ దాదాపు 1,50,000. పీజీ కోర్సు ఫీ దాదాపు 8,33,000 నుంచి 10,86,000 ఉంటుంది. రీసెర్చ్ ఫీ దాదాపు 7,25,000. పీజీ కోర్సు చేసేవారికి, రీసెర్చ్ చేసేవారికి దాదాపు 72,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. లివింగ్ కాస్ట్ నెలకు దాదాపు 47,000 రూపాయలు అవుతుంది. అండ్ కామన్ గా యూనివర్సిటీస్కి వచ్చేసరికి, ఫారెన్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ గురించి కూడా కొంతవరకు ఆలోచిస్తారు. సో ఫ్యాకల్టీ. Okay, we recruit only the best people. We require the staff to have at least a master's degree, and more often we require them to have a PhD, a doctorate. It's also very important for staff to have some industrial experience, because the way our university teaches is to give a lot of practical business skills to make the students readily employable. A lot of universities concentrate far too much on the theoretical aspects, and this is why we ask our staff to have, if at all possible, a few years of work experience. అండ్ మామూలుగా వస్తాయి స్కాలర్షిప్స్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్, వీటి గురించి ఎలా ఉంటుంది? In Leeds, Leeds Metropolitan University, all international students have the opportunity to get a scholarship which amounts to £1,000. So that's easily more than a month's worth of living expenses. On top of that, you can easily get part-time jobs in Leeds. There has been reports that in the UK it is difficult to get a job, but it is not at all the case in the region. In fact, Leeds and Yorkshire has bucked the trend in terms of the economic downturn. We have continued to grow. There are part-time jobs in the service sector, from shops, restaurants, and call centres. And the university has a special office called the Job Shop, which will help you to get part-time jobs either on campus and outside of the campus as well. Okay, and we have a caller, Vijay from Hyderabad. Vijay garu. Hello. Hello. Vijay garu. Yes, చెప్పండి. మీరే అడగాలి. Okay. Hello sir. చెప్పండి. I'm Vijay Raju calling from Visakhapatnam. It's very nice to see about Leeds Metropolitan University. Okay. I'm a special case. Actually, I'm working in Albania, in Epoca University, which has a tie-up with Leeds Metropolitan University. Yes, adagandi. I'm visiting India, different universities as a representative of Epoca University, but personally, I'm looking for PhD admission at Leeds Metropolitan University. So I feel like it's a lucky chance for me to talk to the professors or the team. Yeah, definitely. She's listening, actually. Yeah. Well, that's a great surprise to hear somebody who is from one of our many partners around the world. Epoca certainly is one of our newer partners. If you want to do a PhD, what we would normally ask you to do first is to write a brief proposal. It will not be a formal proposal, but we need to make sure that we have the right supervisor to help you
get the best out of your research. So you need to enter into a dialogue. You can certainly do that through our representative here in Hyderabad, or directly, since you're really in Albania. But if you're in India, you can certainly get in touch with New Directions. Once this dialogue is started, then we take you further down the road to establishing a more detailed PhD proposal. Okay, thank you. And thank you, Vijay garu. Thanks for calling. Okay, break తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత we'll continue the show. Take a short break.